Yes. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అని, అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది తప్పు. ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. అవును కదా? కానీ కొంచెం మన దగ్గర ఉన్న అతి తెలివిని ఉపయోగించి 2 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు జనరల్గా 2 ఇంటూ 0 ఎంత? 2 ఇంటూ 0 0. ఓకే, గుడ్ బై. దాంట్లో ఏముంది? నెక్స్ట్ 3 ఇంటూ 0 3 ఇంటూ 0 కూడా 0. గుడ్ బాయ్. దీంట్లో ఏముందో తెలిసిన విషయమే కదరా అని అంటే, కానీ ఇప్పుడు 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 అని రాసుకోవచ్చా? మీకు ఏమన్నా ప్రాబ్లమా చెప్పండి. 2 ఇంటూ 0 0నే, 3 ఇంటూ 0 0నే. సో నేను 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 రాసుకున్నా. సరే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2 జీరోలు ఉన్నాయి. 2 జీరోలు కొట్టేసా. ఎంత అయింది? 2 ఈక్వల్ టు 3 అయిందా? సరే, ఇప్పుడు చెప్పండి, 2 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందా? అవ్వదా? కామెంట్ చేయండి ఖచ్చితంగా.